హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఐ థింక్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు నేను హౌ టు మేక్ చోలే అనే రెసిపీని చూపిస్తున్నానండి. మీకు కానీ నా రెసిపీని వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. ఇప్పుడు చూపిస్తున్నాను, మీ అందరూ శ్రద్ధగా చూడొచ్చు. నా పద్ధతిలో నేను చోలే మసాలా చూపిస్తున్నాను. మీరందరూ చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 కొంచెం నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టిన, చూడండి నేను పెట్టాను, ఇది రాత్రంతా నానబెట్టాను, మీరు చూడొచ్చు. ఇదంతా రాత్రంతా నానబెట్టింది. ఇందులో కొంచెం ఆనియన్ వేసేయండి. ఇందులో కొంచెం ఆనియన్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేయండి. అంతా కొంచెం శుభ్రంగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇందులో మీకు చూపిస్తున్నాను. ఇగో సాల్ట్ కొంచెం వేయండి, జస్ట్ ఉడకడానికి సాల్ట్ వేయండి. కొంచెం ఉడికాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మీరు 2 విజిల్స్ రానివ్వండి. సిమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. చాలా మెత్తగా ఉడికిపోవాలి. మళ్ళీ ఉడిపాక హలో, హాయ్ ఫ్రెండ్స్, కంటిన్యూ చోలే తయారు చేస్తున్నాను. ఇప్పుడు చోలే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ కట్ చేసుకోండి చిన్నగాను, టొమాటోస్ కట్ చేసుకోండి, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకోండి పొడుగ్గా. తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి, కారం కావాలి, ఇంకా సాల్ట్ ఒకటి, ఎవరెస్ట్ చోలే మసాలా, ఇది బాగుంటుంది చోలేకి. తర్వాత ఏమో మళ్ళీ ఇది టర్మరిక్ పౌడర్ ఒకటి తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక చూడండి, నేను ఆనియన్స్ వేస్తున్నాను ఇందులోని. ఆనియన్స్ కొంచెం కొత్తిమీర, కొంచెం 2 వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర స్టార్టింగ్లోని. ఎప్పుడైనా ఆనియన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ తొందరగా వేగుతాయండి. ఆల్రెడీ మనం చోలేలో కొంచెం సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఓన్లీ ఆనియన్స్ వేగడానికి వేసుకోవాలి సాల్ట్. ఇది పూర్తిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలండి ఆనియన్స్. చూడండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం కలిపేసి చోలే చూడండి ఇంత బాగా ఉడకాలి. ఇలా పట్టుకుంటే ఇంత మెత్తగా ఉడకాలి, ఇంత మెత్తగా ఇలా స్మాష్ అయిపోవాలి చోలే ఇక్కడ ఉడికిపోయింది. ఇక టొమాటోస్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకుంటాము. ఇది కూడా బాగా స్మాష్ అవ్వాలండి. అది స్మాష్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఏంటంటే చోలే ఇంకా కొంచెం శనగలు తీసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి దాన్ని మళ్ళీ ఇందులో వేస్తే కూర ముద్దగా వస్తుందండి. అది మటుకు గుర్తుపెట్టుకోండి. టమాటాలు మ్యాష్ అయ్యాక కొంచెం కారం వేయండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసారు కాబట్టి కొంచెం చూసుకొని వేయండి. కొంచెం పిల్లలు వాళ్ళు ఉంటే తినలేరు కదా. తర్వాత కొంచెం ఎవరెస్ట్ చోలే మసాలా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత కొంచెం టర్మరిక్ వేయండి. ఈ 3 కొంచెం మసాలాలన్నీ వేగేటట్టు చూసుకోండి.
కొంచెం నూనె బయటకు వచ్చే వరకు వేగేటట్టు చూసుకోండి. చూసారు కదా నూనె బయటకు వచ్చింది. చూడండి, నేను నీళ్ళతో సహా ఈ చోలే వేసేయండి మీరు. చూడండి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మసాలా అంతా దీనికి పట్టాలండి. సాల్ట్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి గైస్, చోలే ఎంత బాగా ఉడికిందో. ఇలాంటి మంచి కలర్ రావాలి. మీరు కూడా ఇలాగ ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా, కొంచెం కొన్ని శనగలు తీసి బ్లెండ్ చేసి కొంచెం వేస్తే ఇలాగ కూర థిక్గా వస్తుందండి. బాగుంటుంది. అప్పుడు మీరు కావాల్సినంత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ దీనిగా ఉండకుండా ముద్దగా ఉండాలండి. అంతేనండి, చోలే మసాలా డన్.